నమస్తే అందరికీ. చాలా చోట్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులైన వైద్యులు, డాక్టర్లు మళ్ళీ తర్వాత వాళ్ళు అదే సెంటర్లలో, సిటీలలో, టౌన్లలో కొత్తగా ఒక క్లినిక్లు ఏర్పాటు చేసుకుంటారు. క్లినిక్లలో ఏర్పాటు చేసి నర్సింగ్ హోమ్లు ఏర్పాటు చేసుకుంటూ కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టుకుంటూ వాళ్ళ ఫీజులు కూడా అధికంగా వసూలు చేసుకుంటుండే విధంగా కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు కావచ్చు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వైద్యులుగా ఉండి కూడా ప్రైవేటుగా మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసుకోవడం కావచ్చు జరుగుతున్నాయి. ఈ చాలా ఏరియాలలో ప్రభుత్వం ఈ విషయాలను గమనించండి. ప్రభుత్వ వైద్యులు మరో చోట నర్సింగ్ హోమ్లు తెరుచుకుంటూ వాళ్ళ స్వలాభాల కోసం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, ఇబ్బందులు గురి చేసే విధంగా చేస్తారు. కాబట్టి ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రైవేటుగా ఎక్కడైనా వైద్యులుగా చలామణవుతూ వైద్యశాలలు నడుపుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళను సీజ్ చేసే విధంగా, హాస్పిటల్ను సీజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తారు.